అమ్మా, మేము ఏకలవ్య సినిమా చూసామమ్మా. చాలా బాధగా ఉంది అత్త. అతను ఇన్నోసెంట్గా ఉన్నాడమ్మా. అతడు సోషల్ ఇంజస్టిస్ ఎదుర్కొన్నాడు మౌసి. ఆర్చరీ నేర్చుకునే అవకాశం కోల్పోయాడు. ద్రోణాచార్యుడు ఎందుకట్లా చేశాడమ్మా? మహాభారతంలో నిజంగా సోషల్ ఇంజస్టిస్ ఉందా మౌసి? మన సనాతన ధర్మం ఇతర మతాల్లాగా కాదు. ఇది కేవలం మనుషుల గురించి మాత్రమే కాదు, అన్ని జీవరాశుల గురించి ఆలోచిస్తుంది. గోవులు, సర్పాలు, చెట్లు, భూమి, ఆకాశం, నీరు, సూర్యుడు, గ్రహాలు అన్నింటినీ గౌరవించడమే కాదు, ఏకంగా మనం పూజిస్తాము. అలాంటి సనాతన ధర్మం తన సమాజంలోనే అన్యాయం చూపిస్తుందా? అది అస్సలు నిజం కాదు. ఇది అంతా బ్రిటిష్ పాలనలో వచ్చిన అపోహ మాత్రమే. మన కుటుంబ వ్యవస్థ, సమాజ నిర్మాణం చూసి వారు ఆశ్చర్యపోయారు. బ్రిటిష్ వారు డివైడ్ అండ్ రూల్ విధానాన్ని అనుసరించి మన సమాజాన్ని బలహీనపరచడానికి కుల వ్యవస్థ ప్రవేశపెట్టారు. కానీ భగవద్గీతలో కృష్ణుడు పేర్కొన్న వర్ణ వ్యవస్థ ప్రకారం ప్రజలు తమ గుణాలు, కర్మలు మరియు సామర్థ్యాలను ఆధారంగా వేర్వేరు వృత్తులను అనుసరించేవారు. అందరూ పరస్పరం గౌరవించుకుంటూ కలిసిమెలిసి ఒక బలమైన, సుసంపన్నమైన సమాజంగా జీవించేవారు. అత్తను చెప్పింది కరెక్ట్. మన సనాతన ధర్మంలో సోషల్ ఇంజస్టిస్ లేదని అర్థమైంది మౌసి. అలా అయితే ఏకలవ్యుని అసలు స్టోరీ చెప్పవా అమ్మా? అసలు ఏకలవ్యుడు ఒక క్షత్రియుడు. ఆయన కృష్ణుడి బాబాయి కొడుకు. ఏకలవ్యుడి కథను నిజంగా అర్థం చేసుకోవాలంటే హరివంశ పురాణం చదవాలి. ముందుగా వసుదేవుడు ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలి. వసుదేవుడు ఎవరో మీకు తెలుసా? కృష్ణుడి వాళ్ళ నాన్న. కరెక్ట్. వసుదేవుడి కుటుంబం చాలా విస్తృతంగా, శక్తివంతంగా ఉండేది. ఆయన తండ్రి శూరసేనుడు, వాళ్ళది యాదవ వంశం. వసుదేవుని ఇద్దరు తమ్ముళ్ళు దేవశ్రవ, దేవభాగ. చెల్లెళ్ళు కుంతీదేవి, శృతకీర్తి, రాజాధిదేవి, శృతదేవి, శృతశ్రవ. కుంతి పిల్లలు మీకు తెలుసు, వాళ్ళు పాండవులు. శృతకీర్తి కుమారుడు దంతవక్రుడు, శృతశ్రవ కుమారుడు శిశుపాలుడు, దేవశ్రవ కుమారుడు ఏకలవ్యుడు, దేవభగ కుమారుడు ఉద్ధవుడు. హరివంశ పురాణం స్పష్టంగా చెబుతుంది వారందరూ కజిన్స్ అని. ఎలా కుంతీదేవి అయితే కుంతి భోజునికి దత్తతగా వెళ్ళిందో, అలాగే దేవశ్రవుని కుమారుడైన ఏకలవ్యుడు కూడా నిషాదరాజు అయిన హిరణ్యధన్వుడికి దత్తతగా వెళ్ళాడు. అందుకే ఒరిజినల్ వ్యాస మహాభారతం చదివితే ఎక్కడా కుల వివక్ష అనేదే ఉండదు. కేవలం ధర్మం, అధర్మం గురించే చూపిస్తుంది. అత్త, ఇప్పుడు మాకు మంచిగా అర్థమైంది. సినిమాలో చూపించింది తప్పు. ఏకలవ్యుడు రాజవంశానికి చెందినవాడని అర్థమైంది మౌసి. అమ్మా, మరి ద్రోణాచార్యుడు ఎందుకు ఏకలవ్యుడికి విద్య నేర్పలేదు? పిల్లలు, ముందుగా ద్రోణాచార్యుడి గురించి తెలుసుకోవాలి. ద్రోణాచార్యుడు పాండవులు, కౌరవులు మాత్రమే కాదు, కర్ణుడు, ఆయన కుమారుడు అశ్వత్థామ, ఇంకా ఎంతో మంది సూతులు మరియు ఇతర రాజ్యాల పిల్లలకు కూడా గురువు. ద్రుపదుడు ద్రోణాచార్యుణ్ణి చంపడానికే దృష్టద్యుమ్నుని కన్నాడు. తనని చంపుతాడు అని తెలిసినా కూడా ద్రోణాచార్యుడు దృష్టద్యుమ్నునికి విద్య నేర్పాడు. అంతటి మహోన్నతుడు. ఆయనకు అసూయ, కామ, క్రోధ, మదమాశ్చర్యాలు ఉండవు. ఎవరి నుండి ఏమీ ఆశించడు. ఆయన ఏకంగా దేవతలకు గురువైన బృహస్పతి యొక్క అంశ. అలాంటి వారు ధర్మం కోసమే జీవిస్తారు. ఎవరికి విద్య నేర్పాలి, ఎవరికి నేర్పకూడదు అన్న అర్హతను ఆయన నిర్ణయిస్తాడు. ఇది కూడా భారత సైన్యం లేదా పోలీసులకు గన్ షూటింగ్ శిక్షణ ఇచ్చినట్లే.
కానీ నక్సల్స్ కి ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తారా? ఇవ్వం కదా. ఇది కూడా అలానే. ఏకలవ్యుడు రాక్షస అంశ, అందుకే ద్రోణాచార్యుడు నేర్పించను అని చెప్తాడు. కానీ ఏకలవ్యుడు పట్టుదలతో మట్టి విగ్రహాన్ని ద్రోణాచార్యుడి రూపంలో తయారు చేసి దానిని గురువుగా భావించి ధనుర్విద్య సాధన చేస్తాడు. అతని పట్టుదల వల్ల ఆయనకి ధనుర్విద్య సాధ్యమైంది. ఇప్పుడు మాకు మంచిగా అర్థమైందమ్మా. ఏకలవ్యునికి మంచి స్వభావం లేకపోవడం వల్లే ద్రోణాచార్యుడు నేర్పలేదు. మరి ఆయనను గురుదక్షిణగా కుడి చేతు బొటనవేలు ఇవ్వమని ఎప్పుడు అడిగాడు? ద్రోణాచార్యుడి గురుకులం నుండి ఒకరోజు పాండవులు కౌరవులు అడవికి వెళ్తారు. వారి ముందు రాజకుక్క పరిగెత్తుతూ ఉంటుంది. అకస్మాత్తుగా అడవిలో ఒక వ్యక్తి కనిపించగానే మొరుగుదామని కుక్క నోరు తెరిసి బ అనగానే వెంటనే ఆ వ్యక్తి దాని నోట్లో అనేక బాణాలు వదిలాడు. ఆ కుక్క మొత్తం బౌ అని కూడా అనదు, కేవలం శబ్దం విని బాణాలు వదిలాడు. దాన్ని చూసి పాండవులు కౌరవులు ఆశ్చర్యపోయారు. పాపం ఆ కుక్క నోరు మూయలేక బాధపడుతుంది. అంత క్రూరంగా ఒక జీవిపై దయ లేకుండా ఏమాత్రం ఆలోచించకుండా అలా హింసించడాన్ని చూసి వారు తిరిగి తమ గురుకులానికి వెళ్ళారు. అర్జునుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్లి అడవిలో జరిగిన విషయాన్ని వివరించాడు. ద్రోణాచార్యుడు అది విని మరుసటి రోజు అర్జునుడితో కలిసి అడవికి వెళ్ళాడు. అక్కడ ఆ బాణాలు వదిలిన వ్యక్తిని కలుసుకుంటారు. అతడే ఏకలవ్యుడు. అంత క్రూరంగా ఒక చిన్న ప్రాణిపై ధనుర్విద్య ప్రదర్శించినందుకు ఇలానే వదిలేస్తే రేపు ఎంతమంది అమాయకుల ప్రాణాలను కొంచెం కూడా దయాగుణం లేకుండా సంహరిస్తాడో అని ద్రోణాచార్యుడు గురుదక్షిణగా ఏకలవ్యుడి కుడి చేతి బొటనవేలు అడిగాడు. అవునా, మూవీలో చూపించినట్టు తను ఇంకెప్పుడు బాణాలు వెయ్యలేదా మౌసి? లేదు బంగారం. ద్రోణాచార్యుడు ఆ తర్వాత తన గురు భక్తికి మెచ్చి ఏకలవ్యుడికి 4 వేళ్లతో బాణాలు వేయటం నేర్పిస్తాడు. తను నిషాద రాజ్యం పరిపాలించాలి కాబట్టి మరికొంత ధనుర్విద్య కూడా నేర్పిస్తాడు. ఇప్పటికైనా ఏకలవ్యుడు మంచిగా మాట్లాడా అమ్మా? లేదు. తర్వాత కాలంలో ఏకలవ్యుడు అధర్మంగా ఉండే తన బంధువులు అయిన జరాసంధుడు, శిశుపాలుడు, దంతవక్రుడితో కలిసి యుద్ధాలు చేశాడు. జరాసంధుడు కృష్ణుడికి వ్యతిరేకంగా 17 సార్లు మధురపై యుద్ధానికి వచ్చాడు. అతనితో పాటు ఏకలవ్యుడు కూడా ఉండేవాడు. చివరికి కృష్ణుడి చేతిలో చనిపోతాడు. అందుకే కృష్ణుడికి సహాయం చేయడం కోసం, ధర్మస్థాపన కోసం ముందుగానే ద్రోణాచార్యుడు గురుదక్షిణగా అతని కుడి చేతి బొటనవేలుని అడిగాడు. ఇప్పటి నుండి సీరియళ్లు గాని సినిమాల ద్వారా మేము నేర్చుకోము మౌసి. మహాభారతం, రామాయణాలను గురుముఖంగా గాని చదివి గాని నేర్చుకుంటాం. హరే